పార్టీ తప్పకుండా రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ వల్లనే మనకు అటు న్యాయం జరుగుతుంది. అందరికీ అన్ని విధాల మేలు జరుగుతుంది. అన్ని వర్గాల వారికి, ఎవరైనటువంటి ప్రతి ఒక్కరికి, రైతన్నలకు ముఖ్యంగా, అదేవిధంగా దళితులు, మైనార్టీస్, నిరుద్యోగులు, తర్వాత స్త్రీలు, ఒక్కరు కాదు, స్త్రీకి రక్షణ లేకుండా పోతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో. ఈ రకంగా ప్రతి ఒక్కటి మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఇక్కడ నాయకులలో, కార్యకర్తల్లో మేము ఉద్దేశం ఏర్పాటు చేయాలనేటి ఉద్దేశంతోనే ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసి మేమందరం చర్చించుకున్నాం. ఈ మీడియా మూలకంగా నేను ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, నియోజకవర్గ ప్రజలందరికీ తప్పకుండా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతు రుణమాఫీ కానీ, తర్వాత ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు కానీ, తర్వాత స్త్రీలకు రక్షణ కానీ, తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏ వర్గము ఈ వర్గం అనే లేకుండా అందరికీ క్షేమాభివృద్ధి కానీ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ పార్టీని బలపరచాలని నేను కోరుకుంటూ ఉన్నా. అంతేకాకుండా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బలోపేతమైందో దాన్ని తిరిగి మేము కాంగ్రెస్ పార్టీని ఆ విధంగా చూడాలనే ఉద్దేశంతో మేమందరం ఉన్నాం. వారి కుమార్తె షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలుగా వారు కూడా మంచి పట్టుదలతో కష్టపడుతూ పార్టీని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక టీంను తయారు చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలా, తర్వాత కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనే ఉద్దేశంతోనే మరి కష్టపడుతూ ఉన్నారు. వారి సహాయ సహకారాలతో మేమందరము కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మేమందరము ఈ రకంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.